నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే జిల్లా ఎమ్మిగనూరులో నవంబర్ 28న గురువారం పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 132వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నరసన్న యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరియు కుల వివక్షత కొరకు పోరాటం చేసిన వ్యక్తి మరియు రిజర్వేషన్ల కోసం కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని వారు అన్నారు. కావున నేటి తరం యువత మరియు విద్యార్థులు జ్యోతిరావు పులే అడుగు జాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం తాలూకా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, ఉపేంద్ర మరియు రంజన్ భాషా, జగన్నాథ్ మరియు రాజులు పాల్గొనడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని కర్నూలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బిర్లా గేట్ వద్దనున్న జ్యోతిరావు పులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, ఉన్నతాధికారులు, బీసీ ఎస్సీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదువుకునేలా కృషి చేసిన జ్యోతిరావు పులే అందరికీ ఆదర్శమని కలెక్టర్ తెలిపారు. బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ కర్నూలులో జ్యోతిరావు పులే విగ్రహం పక్కన సావిత్రిబాయి పులే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్య పైన కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, అస్పృశ్యత పైన దాడి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాలలతో ఆయన్ను సత్కరించాము. విషయం ఏంటంటే అవిద్యలో ఉన్న శూద్రులకు చదువు చెప్పడానికి, హాస్టళ్లు నిర్మించడానికి, ఇండ్లు నిర్మించడానికి మామూలుగా 175 సంవత్సరాల కిందటనే ఎంతో కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేను స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. ఈయనకు మహాత్మా అనే బిరుదును పూనా ప్రజలు అప్పుడే గతంలో 150 సంవత్సరాల కిందటనే ఇచ్చారు. ఆయన కృషికి మెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంతో ప్రయత్నం చేసేసి వాళ్ళ యొక్క విద్యకు, అస్పృశ్యతకు చాలా కృషి చేశాడు. గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి భారతదేశంలో శూద్రులు ఏ విధంగా గులాంగిరి చేస్తున్నారో క్షుణ్ణంగా వివరించారు. అట్లాంటి మహనీయుని యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మన కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 84 పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాము, ఇంకా పెట్టదలుచుకున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా మరియు విద్యకు కృషి చేసిన ఈ మహనీయులను మర్చిపోకుండా నిరంతరం కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రజకులకు దేవాలయాల కమిటీల్లో స్థానం కల్పించాలి. కర్నూలు జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దేవాలయాల్లో రజకులకు దివిటీలు పట్టడం, చీరలు పరచడం, పల్లకీలు మోయడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు సహకరించి తమకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణోత్తులతో పాటు తమను కమిటీ సభ్యుల్లో చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రజక సాధికార కమిటీ కన్వీనర్ సిహెచ్ లింగమయ్య, జిల్లా అధ్యక్షుడు గణేష్ వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు రేణుక, సిటీ అధ్యక్షురాలు రాధమ్మ, ఉపేంద్ర, న్యాయవాది జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో రాష్ట్రంలో రజకులకు స్థానం కల్పించాలి. రాష్ట్రంలో రజకులకు హిందూ దేవాలయాల్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆశీస్సులతో, జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా రజకులకు రాష్ట్రంలో దేవాలయాలలో మాకు స్థానం కల్పించాలని మా ప్రత్యేక ఉద్దేశము. రజకులకు దేవుని పల్లికలు మోయడం, దీటీలు పట్టడం, పట్టు చీరలతో వస్త్రాలు పరచడం, అదేవిధంగా ఈ దేవుని కార్యక్రమాలకు ప్రతి దేవాలయాలలో మాకు స్థానం కల్పించి అసెంబ్లీలో మా సమస్యను పరిష్కారం చేయాలని మా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాను. నా పేరు సిహెచ్ లింగమయ్య, రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు అన్నింటిలో రజకులకు, బ్రాహ్మణులకు ఎలా స్థానం ఉందో రజకులకు కూడా అటువంటి స్థానం ఉంది అని చెప్పని పూర్వం నుంచి మా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు దివిటీలు పట్టడంలో కానీ, పట్టు చీరలు పరచడంలో కానీ, పల్లకి మోయడంలో కానీ మా రజకులకు స్థానం కల్పించి వేతనం చెల్లించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, నా పేరు మాలంగిరి గణేష్, కర్నూలు జిల్లా రజక సంఘం అధ్యక్షుడిని. రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో జరిగిన దాని గురించి మా రజక అధ్యక్షుడు కూడా దీన్ని మాట్లాడినాడు. దానికి సముచిత న్యాయం కల్పించాలని మేము ఈరోజు ధర్నా చేయడం మొదలుపెట్టినాము. ఏమంటే రాష్ట్రంలో ప్రతి చోట బ్రాహ్మణులకు ఎంత న్యాయంగా వాళ్ళకి ఎట్లా న్యాయంగా స్థానం కల్పిస్తున్నారో నాయి బ్రాహ్మణులకు కూడా అట్లానే స్థానం కల్పిస్తున్నారు. మా రజకులకు ఒక్కటే ఇలాంటి స్థానం దక్కలేదు. దయచేసి పల్లకీలు మోయడం కానీ, దివిటీలు పట్టడం కానీ, పట్టు వస్త్రాలు పట్టడం కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించి వాళ్ళు న్యాయం కల్పిస్తారని, సముచిత వేతనం కూడా మాకు ఇస్తారని కోరుచు. నా పేరు వి రాధా, సిటీ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు షాపుల కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డు విస్తరణ కోసం కర్నూలు మెడికల్ కళాశాల ముందున్న షాపులను తొలగించి మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని కర్నూలు మున్సిపల్ అధికారులు కోరడంతో అక్కడ వివాదం చెలరేగింది. కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారని, ఇప్పటికే కాలేజీ గ్రౌండ్లో బయట వ్యక్తులు రావడంతో మహిళా విద్యార్థులు రావడం లేదని, ఇప్పుడు బయట వారికి షాపులు కేటాయింపు చేస్తే అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు ఈ వివాదంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
జూడా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఉన్న షాపులన్నీ ఆల్రెడీ ఎంక్లోజ్ అయ్యి మా హాస్పిటల్లో ఎంక్లోజ్మెంట్గా కట్టించుకున్నారు. ఇప్పుడు రోడ్ వైండింగ్లో ఆ షాపులు పోవడం వల్ల ఆ షాపులకి మా కాలేజీలో ప్లేస్ ఇస్తామని చెప్పి మున్సిపల్ వాళ్ళు పలు అధికారుల ఒత్తిడి వల్ల ఇస్తామని చెప్పి మాకు నోటీసులు పంపడం జరిగింది. ఇది ఆల్రెడీ వాళ్ళకి సి క్యాంప్లో చోటు అలాట్ చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే తీసుకుంటామన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళని పొలిటికల్ వాళ్ళని ప్రెజర్ పెట్టి మున్సిపాలిటీ నుండి మాకు లెటర్లు మా ఆఫీస్కి లెటర్లు పంపించినట్టు మాకు తెలిసింది. ఇది కాలేజు ఇక్కడున్న గ్రౌండ్ ఇది మాకు సొంతము. దీంట్లో ఎవరిని ప్రవేశించడానికి మేము అసలు ఒప్పుకోము. ఎవరైనా దీనికోసం ఎంత దూరం వెళ్ళినా కూడా మా జూడా తరఫున, మా కాలేజ్ తరఫున, మా ఏపీజీడీఏ తరఫున మేము ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని మా ఏపీజీడీఏ, ఏపీ జూడా అన్ని వర్గాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. దానికోసం ఈరోజు మేము ఈ ర్యాలీని చేపడుతున్నాము. నా పేరు సాయి కుమార్ అండి, ఏపీ జూడా వైస్ ప్రెసిడెంట్. జూడా జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా ఈరోజు మేము ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ అన్ఆథరైజ్డ్గా షాప్స్ ఉన్నాయి ఆల్రెడీ, వాటిని మళ్ళీ తీసేసి యాక్చువల్గా అన్ఆథరైజ్డ్ అయినా వాళ్ళకి వేరే చోట ప్లేస్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు అక్కడ పోకుండా మళ్ళీ మా క్యాంపస్లో షాప్స్ అలాట్ చేయమని అడుగుతున్నారు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సో మా ప్లేస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి రెడీగా లేము. ఈరోజు దానికోసమే మేము ర్యాలీ చేస్తున్నాము. ఆ ప్లేస్ మాది, మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఏపీ జూడా, ఏపీజీడీఏ రెండూ కలిసి మా స్థలాన్ని మేము కాపాడుకోవడానికి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాం. ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతున్నా. సో ఈరోజు జూనియర్ డాక్టర్స్ అంతా గ్యాదర్ కావడానికి ఎందుకంటే విషయము ఇక్కడ మసీదు కాలేజీ ఇన్ అండ్ అవుట్ గేట్ల మధ్యన మసీదు ఉంది. మసీద్ ముందు 7 షాప్స్ ఉన్నాయి. ఆ 7 షాప్స్ ఆల్రెడీ ఎంక్రోచ్ అయినవి. ఈ రోడ్ వైండింగ్లో అవి కొట్టేయబడుతున్నాయి. అందుకు వీళ్ళకి ఇంతకుముందే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు రైతు బజార్ ముందు వాళ్ళకు షాప్స్ అలాట్ చేసినారంట. వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మా మెడికల్ కాలేజీలో ఇన్ గేట్ పక్కన 8 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలం కావాలని పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్కి లెటర్ ప్లానింగ్ చేసినారు మమ్మల్ని అడగకుండా. అట్లా ఎంక్రోచ్ అయిన దానిని కొట్టేస్తే మనకు సంబంధం లేదు. సో వాళ్ళు వచ్చి పొలిటికల్గానో మరి వేరే ఇతర ప్రెజర్స్ వల్లనో ప్రిన్సిపల్ గారిని బెదిరించడమో ఏవో జరిగి ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలో 8 సెంట్ల స్థలము షాప్స్ కావాలనడం తప్పు. సో ఇటువంటి చర్యలకు మేమైతే అడ్డుకు నిలబడతాం. సో మాతో పాటు ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ 1250 మంది స్టూడెంట్సు, 300 మంది ఫ్యాకల్టీ మెంబర్సు, పీజీస్ 200 మంది, హౌస్ సర్జన్స్ 200 మంది ఉన్నారు. ప్లస్ నర్సెస్ మినిమము 900, ఫ్యాకల్టీ మినిమము 3000 ఉన్నారు ఇక్కడ. సో ఈ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ ప్రకారంగా ఈ ప్లేస్ ఇంకా తక్కువనే అవుతుంది. దీన్ని ప్రతిసారి ఆక్యుపై చేయాలనుకోవడము సమంజసం కాదు. సో ఇట్లా చేస్తామంటే కూడా మేము డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, స్టూడెంట్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అయినారు ఇప్పుడు. సో ఇటువంటివి విరమించుకుంటే మంచిది. వాళ్ళు ఇట్లా కబ్జా చేయడం అనేది మంచిది కాదు. వాళ్ళకి షాప్స్ ఆల్రెడీ అలాటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైతు బజారు. సో బెటర్ టు గో దేర్. సో ఇటువంటి చర్యలని స్టాప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిసారి మాకు పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడానికి రోజు 3,000 మంది పేషెంట్లు వస్తుంటారు. అటువంటి పెద్ద ఆసుపత్రిని కబ్జా చేయడం అనేది, షాప్స్ లోపల కాలేజీ లోపలికి ఎంటర్ అయ్యి మేము షాప్స్ లోపల కావాలనేది తప్పు. సో అందరు ప్రజలు కూడా సహకరించి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇందుకు మేము గ్యాదర్ అవుతున్నాము. ఇది కానీ స్టాప్ చేయకపోతే ఎంతవరకైనా మేము ఉద్యమాలు స్టార్ట్ చేయడానికి వెనుకాడం. డాక్టర్ బ్రహ్మాజీ, ఏపీజీడీఏ. హన్మకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాల మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు.
ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ 3 months ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ 3 monthsకి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటివి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి. ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు రూల్స్ ది వర్కింగ్ రిలేషన్షిప్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందియలేకపోతున్నాము, సరైన డయట్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అందియలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం వీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడితో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. It is something like a food e-seva services partners in our district are identified, and 5 women, a group of 5 women are given a 5 lakh loan so that they establish a canteen. And we try to see that the canteen is given at a very nominal rent. Infrastructure is given at a very nominal rent. As per the instructions of the Honorable District Government, already we have a kind of cooperation with the team. Most welcome. So out of them, the main interventions are quality interventions, community population interventions, infrastructure interventions, like so inclusive education, like so 10 interventions are there. And in addition to this, there is a scheme called Villages. So it's also been run since 2003, and it is successfully going on in our district. We will brief regarding these schemes whenever you come to our department and we will in detail. Basically, our department is implementing several state government schemes and some of the central government schemes. Out of the state government schemes, we have distributed green value seed on subsidy, 60% subsidy. We have distributed the Ancha seed and Sanyan seed. We have done this to discourage the use of chemical fertilizers. Instead of chemical fertilizers, we are encouraging the use of green value and other biological products. And another criteria which is excluded is practicing professionals like chartered accountants, doctors and architects are excluded from this PM Kisan Samman Nidhi scheme. So this is okay, sir. So heartily welcome, sir. Myself, Dr. Paida, Chief Medical Officer in Northern, it's so called. Here, the District Medical Officer in Telangana. So, sir, we have been implementing the state and central schemes. You know well, sir. So, national health, under national health missions. So, we have been discharging the services, MCA services, immunization, US immunization services, and national communicable diseases and NCP and the NLAP, National Leprosy Eradication Program, and then National Vector Borne Control Program, and then National Non-Communicable Disease Program, Palliative Care, Elderly Care, and the e-sanjeevani and telemedicines have been implementing in these states. So here is economic rehabilitation schemes for disabled children, disabled person. Tarvata marriage insurance also disabled person scheme. Give the details for on which schemes we are going to focus and what are your main schemes. If you give in advance, they will get prepared.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని కర్నూలులోని జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నగర అధ్యక్షుడు పాముల కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పాముల కుమార్ కళాశాల కరస్పాండెంట్ మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లికార్జున మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మహిళల చదువు కోసం పాఠశాలను ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలినిగా చేశారని అన్నారు. ఇంట్లో మహిళలు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడవచ్చునని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. విద్యతో పాటు అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని మల్లికార్జున తెలిపారు. వితంతు వివాహాలను సైతం ఆయన ప్రోత్సహించారని అన్నారు. పాముల కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలేను అందరూ ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణించాలని కోరారు. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే కారణమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే సమాజం బాగుంటుందని అప్పట్లోనే గుర్తించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బాబా పూలే గారి వర్ధంతిని మనము జరుపుకుంటున్నాము. జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆధ్వర్యంలో. ఈ బాబా పూలే గారి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అతను మొట్టమొదటగా స్త్రీకి విద్య కావాలి, ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబము ఎంతో గొప్పగా ఎదుగుతుందని చెప్పి నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటగా కేవలం స్త్రీల కోసం ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్లో వాళ్ళ పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ స్కూల్ని నడపడం జరిగింది. అలాగే ఇతను చేసినటువంటి హీఈస్ ద మోస్ట్ ఇన్వెన్షనిస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎలాగంటే విద్యతో పాటు అసమానతలు, అన్టచబిలిటీ మీద కూడా ఎంతో ఫైట్ చేసినారు ఇతను. అలాగే ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా, ప్రాథమిక అవసరంగా గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి పూలే గారు. విద్య అనేది ఒక మనిషికి ప్రాథమిక అవసరం, ప్రాథమిక హక్కులాగానే అవసరం కూడా విద్య అనేది కావాలి అని చెప్పేసి నమ్మి ఆ దిశగా అడుగులు వేసినటువంటి వ్యక్తి. అలాగే సోషల్ రిఫార్మర్, విడో మ్యారేజ్ను కూడా అతను సపోర్ట్ చేస్తూ దానికోసం కూడా ఎంతో గొప్పగా కృషి చేయడం జరిగింది. అతను చనిపోయి ఈ రోజుకి 134 సంవత్సరాలు అవుతున్నా మనమందరం అతను గుర్తు చేసుకుంటున్నామంటే దేశానికి కావాల్సి ఈ రోజు పరిస్థితిని గమనించి దేశానికి ఏం కావాలి, విద్య కావాలి అని చెప్పేసి విద్య కోసం తను, అలాగే సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా విద్య కోసం 10 మందికి విద్యను పంచడంలో వాళ్ళు సఫలీకృతులైనారు. అందుకే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి స్త్రీలు, విద్యార్థినులు విద్య వైపు అడుగులు వేస్తూ తమ తమ కుటుంబాల్లో మంచి వెలుగులు నిలుపుకుంటూ అసమానతలు లేనటువంటి సమాజాన్ని మనంగా సృష్టించుకోవాలని విద్యార్థులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మనీయులైన జ్యోతిరావు పూలే గారికి ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్నాం. అందులో భాగంగానే మేము దుఃఖిస్తున్నాం. ఎందుకంటే ఆయనను చూడలేదు, కానీ ఆయన చరిత్రని చదువుతుంటే ముఖ్యంగా ఆ రోజుల్లోనే అగ్రవర్ణ కులాల్లో నలగబడిన వ్యక్తిగా ఎక్కడో మహారాష్ట్ర పూణేలో జన్మించిన సార్ గారు జ్యోతిరావు పూలే గారు. అయితే సావిత్రిబాయి గారిని పెళ్లి చేసుకొని ఆమెకు కూడా ఆయన్నే చదువు నేర్పించి విద్యా రూపంలో ఆమెను ఒక టీచర్గా, ఒక గురువుగా నిర్మించి, మరి ఇలాగనే ప్రతి ఇంట్లో ఒక స్త్రీని విద్యావంతురాలు చేయాలని చెప్పి మొట్టసారి అడుగేసిన సావిత్రిబాయి పూలే గారు కూడా, మరి సావిత్రిబాయి కూడా మొదటి అడుగని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారంటే వాళ్ళిద్దరు దంపతుల పుణ్యం అని చెప్పి మనం భావిస్తున్నాం. గతంలో స్త్రీలని ఒక ఒంటింటికి ఒక అదే ఫ్యామిలీ తరఫున బానిస బతికే చేశారే కానీ
స్త్రీని మొట్టమొదటిగా గుర్తించిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే జ్యోతిరావు ఫులే అని చెప్పి భావిస్తున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.